నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అది ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్. ఇది పశ్చిమ ఆసియాలోని అమెరికాకు ఉన్న అతిపెద్ద సైనిక స్థావరం. ఇక్కడ నుంచి KC-135 స్ట్రాటో ట్యాంకర్ అనే ఒక భారీ విమానం టేకాఫ్ అయింది. దీనిని ప్రపంచం ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్ అని పిలుస్తుంది. ఎందుకంటే ఇది గాలిలో ఎగురుతున్నప్పుడే ఇతర యుద్ధ విమానాలకు వేల గ్యాలన్ల ఇంధనాన్ని నింపుతుంది. ఈ విమానం లేకపోతే అమెరికా ఫైటర్ జెట్స్ ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అటువంటి కీలకమైన విమానం సడన్ గా స్వాగ్ 7700 అనే కోడ్ను పంపింది. ఏవియేషన్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రమాదకరమైన డిస్ట్రెస్ సిగ్నల్. ఇలా అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్ నిమిషాల్లో మాయమైంది. రాడార్ స్క్రీన్ల నుంచి అతి భారీ విమానం ఆవిరైపోతుంటే అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వణికిపోయింది. అసలు ఆ విమానం ఎక్కడ? దానిని ఇరాన్ మాయం చేసిందా? అమెరికా అమ్ముల పొదలోని అత్యాధునిక టెక్నాలజీని ఇరాన్ తన సీక్రెట్ వెపన్తో చిత్తు చేసిందా? గాలిలో ఇంధనం నింపే ఆ భారీ విమానం అదృశ్యం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను ఈ వీడియోలో చూద్దాం. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన అమెరికా KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం దాని కర్తవ్యం ప్రకారం గాలిలో ఎగురుతున్న యుద్ధ విమానాలకు ఇంధనం నింపడానికి బయలుదేరింది. కానీ 30,000 అడుగుల ఎత్తులో ఉండగా సడన్ గా పైలట్ నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్ వచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికే రాడర్ నుంచి ఆ విమానం కనిపించకుండా పోయింది. ఖతార్ ఆకాశంలో అది గుండ్రంగా తిరుగుతూ కనిపించినా ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి అర్థం కాలేదు. విమానంలో ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తే లోపల ఉన్న వేల లీటర్ల పెట్రోల్ వల్ల విమానం పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే బరువు తగ్గించుకోవడానికి ఆ ఇంధనాన్ని గాలిలోనే ఖర్చు చేయాలి. విమానం ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయకపోతే పైలట్లు ఇలా గాలిలో తిరుగుతూ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కానీ గంట సేపు రాడార్ స్క్రీన్ పై అది మాయమవ్వడం మిస్టరీగా మారింది. అమెరికా గూఢచారి వ్యవస్థ కూడా ఒక నిమిషం షాక్ గురైంది. దీంతో ఇరాన్ మాయం చేసిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు అసలు చర్చ మొదలైంది. అమెరికా విమానం మాయమవ్వడం వెనుక ఇరాన్ హస్తం ఉందా అంటే అవుననే సమాధానం కూడా వినబడుతోంది. ఇరాన్ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఇప్పుడు అమెరికాను భయపెడుతోంది. విమానం యొక్క GPS సిగ్నల్స్ ను ఇరాన్ జామ్ చేసిందా? గతంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన RQ-170 సెంటినల్ డ్రోన్ ను ఇరాన్ ఇలాగే హైజాక్ చేసి సురక్షితంగా తన గడ్డపై ల్యాండ్ చేసుకుంది. ఇప్పుడు KC-135 విమానం విషయంలోనూ అదే జరిగిందా? ఇరాన్ సరిహద్దులకు దగ్గరగా ఎగురుతున్న అమెరికా విమానాల సిగ్నల్స్ మాయం చేయడంలో ఇరాన్ మాస్టర్ అని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఇరాన్ అంటే కేవలం చిన్న దేశం అనుకున్న అమెరికాకు ఇప్పుడు ఆ దేశం టెక్నాలజీ సవాల్ విసురుతోంది. ముఖ్యంగా రష్యా నుంచి అందిన సాంకేతిక సహకారంతో ఇరాన్ తన సిగ్నల్ ఇంటెలిజెన్స్ ను విపరీతంగా పెంచుకుంది. అమెరికా విమానాలు ఎక్కడ ఎగురుతున్నాయి, వాటి కమ్యూనికేషన్స్ కోడ్స్ ఏంటి అన్నవి ఇరాన్ ఇట్టే కనిపెడుతోంది. ఖతార్ ఆకాశంలో విమానం మాయమవ్వడం అనేది కేవలం ఒక సాంకేతిక లోపం కాదని, అది ఇరాన్ పంపిన ఒక వార్నింగ్ అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మేము మీ విమానాలను రాడార్ నుంచి మాయం చేయగలమని ఇరాన్ నిరూపించిందా అంటే అవుననే బలంగా చెప్తున్నారు. చివరకు ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అయిందని వార్తలు వస్తున్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికాలో ఒక కొత్త భయం మొదలైంది. తమ విమానాల కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎంతవరకు సురక్షితం? ఇరాన్ వంటి దేశాలు తమ విమానాలను గాల్లోనే డిజేబుల్ చేయగలవా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో అమెరికా తన విమానాలను నిరంతరం గాల్లో ఉంచుతోంది. ఇరాన్ యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వల్ల ఏమైనా సిగ్నల్స్ జామ్ అయ్యాయా? గతంలో అమెరికా విమానాలను ఇరాన్ రాడర్లు ట్రాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ KC-135 మాయమవ్వగానే అమెరికా నేవీ అలర్ట్ అయింది. శత్రువుల కళ్ళు కప్పడానికి పైలట్ తన ట్రాన్స్పాండర్ను ఆపివేశాడా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఏది ఏమైనా ఖతార్ ఆకాశంలో జరిగిన ఈ మిస్టరీ మిస్సింగ్ ఘటన రేపటి యుద్ధం కేవలం అటు క్షిపణులతోనే కాదు, కంటికి కనిపించని సిగ్నల్స్ మరియు టెక్నాలజీతో జరుగుతుందని స్పష్టం చేస్తుంది. చివరకు అందిన సమాచారం ప్రకారం ఆ విమానం ఖతార్లోని బేస్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇంజన్లో తలెత్తిన చిన్న సాంకేతిక లోపం వల్ల పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే అది రాడార్ నుంచి మాయమైన ఆ కొన్ని నిమిషాల మాత్రమే ప్రపంచ రక్షణ నిపుణుల
దేశాలను వణికించాయి. ఒకవేళ అది గాల్లో పేలిపోయి ఉంటే అది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేది అనడంలో సందేహం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.